ఓయూ సాక్షిగా గుంపు మేస్త్రి నోట పచ్చి అబద్ధాలు, మతిలేని మాటలు, చిత్తశుద్ధి లేని తెలివి తక్కువతనం వ్యాఖ్యలు, వెరసి కేసీఆర్ ప్రారంభించినటువంటి భవనాల ముందు ఫోటోలకు ఫోజులు, బందోబస్తు వద్దంటూనే భద్రతతో ఓయూకి వెళ్ళినటువంటి రేవంత్ అదే విద్యార్థులపై విషం చిమ్మాడు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల ఆందోళనలు, బీసీ సంఘాల నిరసనలతో ఇందిరా పార్కు దద్దరిల్లింది. వేతనాలు పెంచడంలో రేవంత్ సర్కారు వైఫల్యం చెందిందని ఆశా వర్కర్లు కథం తొక్కారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో బీసీలకు నష్టమేనని ఆ కుల సంఘాలు రేవంత్ ప్రభుత్వానికి కుంపట్లు పెట్టారు. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే యూరియా అవస్థలు కంటిన్యూ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని నోటికొచ్చినట్టు తిట్టే రేవంత్కు అన్నదాతలను పట్టించుకునే తీరిక లేదు. అందుకే యూరియా వస్తుందని తెలిస్తే చాలు పిల్లాపాపలతో కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక 4గో టాపిక్ చూసుకున్నట్లయితే రేషన్ డీలర్లు రేవంత్ సర్కారు మీద సమరశంఖం పూరిస్తున్నారు. తమకు ఇవ్వాల్సినటువంటి కమిషన్లు ఇవ్వకుంటే వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ నిలిపివేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్లకు, ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించారు. మొత్తంగా ఈ 4 టాపిక్ చూసుకునే ముందు 4 హైలైట్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఓయూ సాక్షిగా అబద్ధాల పర్వం, విద్యార్థులపై రేవంత్ విషయం. రైట్, ఇక టాప్ 2 చూస్తున్నాం. అటు ఆశా వర్కర్లు, ఇటు బీసీ సంఘాలు దద్దరిల్లిన ఇందిరా పార్కు. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం పడిగాపులు, పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చిన రేషన్ డీలర్లు. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఓయూ సాక్షిగా అబద్ధాల పర్వం, విద్యార్థులపై రేవంత్ విషయం. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. అటు ఆశా వర్కర్లు, ఇటు బీసీ సంఘాలు దద్దరిల్లిన ఇందిరా పార్కు. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం పడిగాపులు, పట్టించుకొని కాంగ్రెస్ పాలకులు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుకు రేషన్ డీలర్ల అల్టిమేటం, వచ్చే నెల నుంచే బియ్యం పంపిణీ బంద్.